తెలుగువారికి ఎక్కడ ఆపద వచ్చినా మేము ఉన్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు నేపాల్లో జరిగిన మానవామంలో తెలుగువారు చిక్కుకున్నారని చెప్పి తెలుసుకుని వెంటనే అనంతపురం పర్యటన కూడా రద్దు చేసుకొని సెక్రటేరియట్కి వచ్చి వెంటనే ఒక కంట్రోల్ రూమ్ వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి నీరు కావచ్చు, ఆహారం కావచ్చు, వసతి కూడా ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో కూడా ఏపీ భవన్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళు ఎట్లున్నారు, ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళని పూర్తిగా సురక్షితంగా భారతదేశాన్ని చేసిన విషయం అందరూ కూడా చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, యువ నాయకుడు నారా లోకేష్ కావచ్చు, ప్రపంచంలో ఎక్కడ తెలుగువారు ఉన్నారంటే వాళ్ళ ఆపదలో ఉంటే ముందున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మన నాయకుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఈరోజు మరి నేపాల్లో చిక్కున్న వాళ్ళందరికీ కూడా ఎవరు స్పందించిన విధంగా మరి నారా లోకేష్ స్పందించడం ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తాను. గతంలో కూడా ఉత్తరాఖండ్ వరదలో కావచ్చు, గల్ఫ్లో కూడా ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఇరుక్కున్నారో, ఇబ్బంది పడుతున్నారో వెంటనే స్పందించి ప్రభుత్వం లేని రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మా అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా స్పందించడం, వాళ్ళు సురక్షిత చేయటంలో మరి నిజంగా పూర్తిగా బాధ్యులు అవ్వడం కూడా అది నిజంగా తెలుగు వారికి ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ నాయుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు నందమూరి తారక రామారావు నుంచి తెలుగువారి గుండెలు ఏ విధంగా ఉన్నారో ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ తెలుగువారు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.